వృశ్చిక రాశి ఫలితం. వృశ్చిక రాశికి ఆదాయం 2, ఖర్చు 14, అంటే వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 2. వృశ్చిక రాశి వారికి అష్టమంలోకి గురువు వస్తున్నాడు, అక్కడే ఎఫెక్ట్ ఉంది. ధనకారకుడు అష్టమంలో ఉండడం, ఆదాయం పడిపోతుంది. ఎవరికైనా, ఏ రాశి వారికైనా, అసలు ఏ జీవికైనా, ఏ మానవుడికైనా, జీవి అంటే ఏ మానవుడికైనా ధనము అంటే డబ్బు రావాలంటే గురువు అనుగ్రహం ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. జీవికి కూడా అంతే అండి. ఆహారం, సుఖం, ఇది ఎనీ కైండ్ ఆఫ్ ప్రాఫిట్ గురువు అనుగ్రహం ఉండాలి. అంత పవర్ఫుల్ ప్లానెట్ బృహస్పతి. ఓకే, ఇక్కడ గురువు అనుగ్రహం లేకపోవడం ఆదాయం బాగా పడిపోతుంది. అయితే ఒకటి వీళ్ళకు మంచి ఏంటంటే అర్ధాష్టమ శని పోతుంది. అంటే ఎలా చెప్పాలంటే విపరీతమైన మంచు ప్రదేశంలో ఉండి మన ఇంటికి వచ్చినా కూడా చల్లనీళ్ళతో చేస్తే మనకేం పెద్ద తేడా తెలియదు, ఎందుకంటే అంత మంచు కన్నా ఇది కొంత నయమని. అలా అర్ధాష్టమ శని ఎఫెక్ట్ నుంచి బయటపడ్డారు, అదొక ఆనందం. దానివల్ల ఏంటయ్యా లాభాలంటే ఉద్యోగాలు వస్తాయి, ప్రమోషన్స్ వస్తాయి, వ్యాపారం ప్రారంభిస్తారు, వ్యాపారం కొనసాగుతుంది, మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ ఇక్కడ ఎక్కువగా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడతారు వృశ్చిక రాశి వారు. తృతీయంలో తృతీయాధిపతి అయినటువంటి శని చతుర్థంలోంచి పంచమంలోకి రావడం. పంచమంలో శని పర్వాలేదు, మరీ బలవంతుడేం కాదు, పర్వాలేదు. ఇక్కడ చతుర్థంలోకి రాహు వస్తున్నాడు, దశమంలో కేతు ఉంటాడు. ఎక్కువగా దూర ప్రాంత ప్రయాణాలు, క్షేత్ర దర్శనాలు వృశ్చిక రాశి వారికి సూచిస్తోంది. యాత్రలు, తీర్థయాత్రలు, దూర ప్రయాణాలు, విదేశీ యోగము, వీసా రావటం, విదేశాలకు వెళ్ళడం తప్పకుండా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం రావటం, ఉద్యోగంలో ప్రమోషన్ రావటం, జాబ్ మారటం, ఇవన్నీ జరుగుతాయి. అయితే ఎక్కువగా వృశ్చిక రాశి వారికి ఎక్కడ సమస్య వస్తుందంటే లోన్లు రాకపోవడం, ఇల్లు కట్టేది ఆగిపోవటం, లేదా ఏదైనా ధన మూలకంగా పని ఉంటే ఆగిపోవటం, రావాల్సిన డబ్బు రాకపోవడం, ఆదాయం లేదు, ఆదాయం అంటే వ్యాపారంలో మధ్యమం, ఇంకా డౌనే అని చెప్పాలి. ఈ ఓవరాల్గా ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా వృశ్చిక రాశి వారికి కనపడుతున్నాయి. అనారోగ్యంగా ఎలా ఉంటుందంటే ఆరోగ్యం బాగుంటుంది, అండ్ మీకు జాబు బాగానే ఉంటుంది. సమస్యల్లా ఆర్థిక సమస్య. అలాగే విద్యార్థి దశలో ఉన్న వాళ్లకు మధ్యమము, ఎక్కువగా చెడుకి అట్రాక్ట్ అవ్వడం, చెడు అలవాట్లు, చెడు స్నేహితం, తల్లిదండ్రులకు ఎదురు చెప్పడం వృశ్చిక రాశి జాతకంలో దోషం కనపడుతుంది. తప్పకుండా వృశ్చిక రాశి వారు శ్రీశైల క్షేత్ర దర్శనం చేసుకొని శ్రీశైలంలో నిద్ర చేయాలి. బాలేనటువంటి అంటే మరీ బాలేనటువంటి రాశి ఈ సంవత్సరం తీసుకుంటే ఒకటి మేషరాశి, అదొక్కటే ఇప్పటివరకు చెప్పిన దాంట్లో. ఈ వృశ్చిక రాశి పర్వాలేదు, 45% బాగుంది, 55% బాలేదని చెప్పాలి. కాబట్టి శ్రీశైల క్షేత్రానికి వెళ్ళాలి. ఉత్తరాయణంలో, అది కూడా జూన్ లోపు శ్రీశైలానికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని అక్కడ నిద్ర చేయాలి. చాలా చాలా మంచిది. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఈ 12 రాశుల వాళ్ళు ఎక్కడ నిద్ర చేయాలన్నది చాలా డెప్త్గా రాసుకొని మీకు చెప్తున్నాను. ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ మిమ్మల్ని చాలా కాపాడుతుంది. వృశ్చిక రాశి వారు శ్రీశైలంలో నిద్ర చేయండి, చాలా మంచిది. అలాగే ఏప్రిల్ నెలలో వృశ్చిక రాశి వారు దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో ఒక పచ్చి శనగపప్పు 1 కేజీ దానం చేయాలి. ఈ పరిహారం చేసుకుంటే కూడా మీకు చాలా మంచిది.